దేశానికి వెలుగులు పంచడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న సింగరేణి కోల్ ఇండియా కంపెనీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయడం మాని బలహీనపరుస్తున్నాయని బీఎంసీ జాతీయ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి ఆరోపించారు. గోదావరి కని మార్కండేయ కాలనీలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరెంటు ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గు ఉత్పత్తిని రాత్రింబగలు చెమటోడ్చి తీయడం జరుగుతుందని అన్నారు. కానీ నేడు సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం, కోల్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయని ఆరోపించారు. ఒకప్పుడు 6 లక్షల పైన కార్మికులు ఉన్న కోల్ ఇండియాలో 2 లక్షలకు లక్షకు పైగా కార్మికులు ఉన్న సింగరేణిలో 39,000కు పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంఖ్య తగ్గినా ఉత్పత్తిని మాత్రం రెట్టింపు కావడం జరుగుతుందని, అందుకు బలహీన వర్గాల కార్మికుల శ్రమ దోపిడీ చేస్తుందని ఆరోపించారు. సింగరేణిలో 70% కాంట్రాక్ట్ కార్మికులను, కోల్ ఇండియాలో 20% కాంట్రాక్ట్ కార్మికులను తక్కువ జీతాలు ఇస్తూ 10 గంటలు 12 గంటలు పని చేపిస్తూ వారిని శ్రమ దోపిడీ చేస్తుందని, వారికి సరైన వైద్య సదుపాయాలు, ఇండ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించడం లేదని, దీని బీఎంఎస్ వ్యతిరేకిస్తుందని తెలిపారు. సింగరేణిలో కోల్ ఇండియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని బీఎంఎస్ పక్షాన డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు. సింగరేణి కోల్ ఇండియాను పరిరక్షించుకోవడం కోసం కార్మికుల్లో, ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో అవగాహన కల్పించేలా జూలై 23 నుండి సెప్టెంబర్ 17 వరకు దేశవ్యాప్త ప్రచారాలు చేపట్టడం జరిగిందని వెల్లడించారు. ఇటు సింగరేణి, కోల్ ఇండియా, నేవల్ లిగ్నైట్ ప్రధాన భూమిక వహిస్తుంది. దేశానికి అవసరమైన కరెంటు ఉత్పత్తి కోసము రాత్రింబవళ్ళు బొగ్గు ఉత్పత్తి చేసి మన దేశానికి సప్లై చేస్తున్న కంపెనీలు ఇవాళ ఈ కంపెనీలు అభివృద్ధి పరిచే బదులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని, కేంద్ర ప్రభుత్వము నైవేలి కోల్ ఇండియాను బలహీనపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కార్మికుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతుంది. ఒకనాడు కోల్ ఇండియాలో 6.5 లక్షల పైన పనిచేసే కార్మికుల సంఖ్య ఇవాళ 2 లక్షలు తగ్గిపోయింది. ఇటు సింగరేణిలో 1 లక్ష పైగా పనిచేసే కార్మికుల సంఖ్య 39,000 తగ్గింది. మరి ఉత్పత్తి మట్టుకు అనేక రెట్లు టార్గెట్ ఇచ్చి పెంచుకుపోతున్నారు. అంటే విచ్చలవిడిగా మీరు ఏమన్నా చేసుకోండి, మాకు ఉత్పత్తి పెంచండి, ఇంత టార్గెట్ రీచ్ కావాలి, అంత టార్గెట్ రీచ్ కావాలని పైనుండి ఆదేశాలు వస్తున్నాయి బొగ్గు శాఖ మంత్రిత్వ శాఖ నుండి. దీంట్లో ఉత్పత్తి పెరుగుతుంది ఏ విధంగా? పేద కార్మికుల శ్రమ దోపిడీ చేయడం వల్ల. కాంట్రాక్ట్ కార్మికులు, లక్షలాది కాంట్రాక్ట్ కార్మికులను అపాయింట్ చేసి కాంట్రాక్టర్ల ద్వారా, అవుట్సోర్సింగ్ కంపెనీల ద్వారా, ఎండిఓ మోడల్ ద్వారా వాళ్ళకైతే సరైన జీతభత్యాలు ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతోని 12 గంటలు 10 గంటలు పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ గురి చేస్తున్నారు. అటువంటి ఇటు సింగరేణిలో 70%, కోల్ ఇండియాలో 80% ఉత్పత్తి చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళ భార్య పిల్లలకు వైద్య సదుపాయాలు లేవు, ఉండడానికి ఇళ్ళు లేవు, తర్వాత వాళ్ళకు ప్రావిడెంట్ ఫండ్ రికవరీ చేయడం లేదు, పెన్షన్ అసందొరకడం లేదు. ఇటువంటి దుస్థితిలో వాళ్ళ కార్మికులు పనిచేస్తున్నారు. కాబట్టి దాన్ని భారతీయ మద్దతు సంఘ్ ఏబీకేఎంఎస్ ద్వారా మేము వ్యతిరేకిస్తున్నాము. అట్లాగే కార్మికులకు ఇన్ని లాభాలు గడిస్తున్న కంపెనీలు మరి ప్రతి కంపెనీలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మీడియా సమావేశంలో బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి వై సారంగపాణి, నాయకులు పులి రాజిరెడ్డి, మండా రమాకాంత్, కర్రవుల మహేష్, సాయివేణి సతీష్, వేణు, హరిన్, రవీందర్, నరసింహులు, రామూర్తి, శ్రీనివాస్, శీలం శ్రీనివాస్, వెంకటేష్, లక్ష్మయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు.